మన ఈ EPS 95లో ఇంకొక వీడియో తయారు చేస్తున్నాను. నా వీడియో వీక్షిస్తున్న సభ్యులందరికీ, అంటే ఇంకా ఈ హయ్యర్ పెన్షన్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్లో సాధించుకోలేని వారందరికి కూడాను మరొకసారి నమస్కారాలు చెప్తున్నాను. అయితే ఒకటి ప్రోరేటా గురించి, తర్వాత పోతే ఈ పెన్షన్లో జాప్యం ఎందుకు జరుగుతుంది అన్న దాని మీద 2 ప్రశ్నలు వేశారు. అయితే ప్రోరేటా గురించి నేను ఏం మాట్లాడతానని చెప్పనంటే, సుప్రీంకోర్టు 4/11/2022 నాడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాకు సంబంధించిన విషయాలన్నీ కూడాను EPFO వారికి సొంతము, వాటి గురించి మేము సపరేట్గా తర్కించమని ఒక మాట అప్పుడు అనేటప్పటికీ ఈ EPFO వారికి ఇంకా బలం వచ్చిందనమాట. అయితే మన యొక్క దురదృష్టం కూడా ఏమిటని చెప్పనంటే, ఈ స్కీములో కానీ యాక్ట్లో కానీ ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఈ స్కీమ్ ఎప్పుడైనా మేము ఏమైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చును, అది కూడా ఎలా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, విత్ రెట్రాస్పెక్టివ్ కానీ ప్రాస్పెక్టివ్ కానీ అని ఒక మాట రాసి వాళ్ళు చక్కగా దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకుని ఉన్నారు. అందువల్ల ఏంటంటే వారు ఈ స్కీమ్ అంతా నా సొంతంగా ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్న భావన వారి దగ్గర ఉండటం వలన వారు రకరకాల వాదనలు వారి తరఫు నుంచి వినిపిస్తూ ఉన్నారనమాట. ఇప్పటికి కూడా PPFO వారికి గట్టి నమ్మకం ఏమిటి అని చెప్పనంటే, ఈ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లో వారు తీసుకున్న నిర్ణయం పక్కా అవుతుంది, దాని ప్రకారమే వాళ్ళు నిలబడి ఉంటారు అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్ని కోర్టులు చెప్పినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ పోయినా వీళ్ళు ఏమి చెల్లించటం లేదు. అయితే ఇంకా ముందు చూడాలి మనం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇది డిఫరెంట్ మలుపులు తిరుగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మనం మీకు చెప్పినట్టు ఆ మెంబరు ఒక రకంగా మాట్లాడితే, తర్వాత సెయిల్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కలిసి వారు ఒక డిఫరెంట్ వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తే, మొన్న ఇంకొక వర్గం వారు మినిమం పెన్షన్ 7,500 ఇస్తే ఇవ్వండి, లేదా అంటే మేము 5,000 మీద కంట్రిబ్యూట్ చేసిన 417 పర్ మంత్, దాని తర్వాత పోతే ఈ 6,500 మీద ఏదైతే 572 రూపాయలు మేము కంట్రిబ్యూట్ చేశామో అది, లేదా 15,000 దాటిన తర్వాత 1,250 కంట్రిబ్యూట్ చేశామో, ఇవన్నీ కూడా లెక్క కట్టి క్యూములేటివ్గా మాకు ఎంత అవుతుందో చూసి మంచి ఇంట్రెస్ట్ వేసి మాకు మా డిపాజిట్ మాకు ఇచ్చేయండి, మాకు మీ హైయర్ పెన్షన్ అక్కర్లేదు, మీ హైయర్ పెన్షన్ స్కీమ్ని స్క్రాప్ చేయండి అని మాట్లాడుతున్నారు. అంటే వీరందరికీ కూడా కారణాలు ఏమిటాయని చెప్పానంటే, అటల్ పెన్షన్ యోజన అని, NPS పెన్షన్ యోజన అని, ఇంకా 2-3 రకాల సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ యోజనాలు ఉన్నాయి. అవన్నీ అనార్గనైజ్డ్ సెక్టర్లో కొంతమందికి 105 రూపాయల నుంచి 217 రూపాయల లోపు, అంటే ఒక సెక్షన్ వారికి 105 రూపీస్ పర్ మంత్ చొప్పున వారి 30వ ఏట నుంచి వారు 60వ ఏట దాకా కట్టుకున్నట్లయితే వారికి మినిమం పెన్షన్ గ్యారంటీడ్ ఒక స్కీమ్లో 3,000 ఇస్తున్నాడు, ఇంకొక స్కీములో దాదాపు 217 రూపాయల వరకు కట్టవలసి వస్తుంది. అయితే ఈ NPS స్కీమ్లో 105 రూపాయలు ఏదైతే మెంబర్ కడతాడో దానికి 105 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ వేస్తుంది. వేసిన తర్వాత వాడు ఏజ్ వచ్చిన తర్వాత వాడికి మినిమం 3,000 రూపాయల పెన్షన్ అక్కడ డిసైడ్ చేశారు. తర్వాత పోతే అటల్ పెన్షన్ యోజనలో అది హైయెస్ట్ పెన్షన్ యోజన, దానికి కూడా గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. 217 రూపాయల దాకా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. చేసిన తర్వాత వాడి మినిమం పెన్షన్ 5,000 రూపాయలు, 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి డిసైడ్ అవుతుంది. కాబట్టి అంతంత చిన్న స్కీములలోనే 100 రూపాయలు, 105 రూపాయలు, 117 చేసినప్పుడు వాళ్ళ పెన్షనే వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత 3,000 మినిమంగా ఉండి 5,000 మ్యాక్సిమంగా ఉంటే, మా దగ్గర ఇన్ని వేల రూపాయలు కట్టి ఇన్ని వేల రూపాయలు మీకు అంటే ప్రోరేటాలో మీరు చూడండి, 5,000 ఉన్న పీరియడ్లో 8.33 అంటే 417, దాని తర్వాత 6,500 అంటే సమ్ 572 ఎంతో వస్తుంది. అది ప్లస్ 15,000 పీరియడ్లో 1,250 రూపాయలు. ఈ పీరియడ్ అంతా మీరు వెచ్చించి చూడండి. మా యొక్క దీంట్లో మేము ఎంత కట్టాము, ఎంత ఒక మెంబర్కి ఇట్లా పోతుంటే కొన్ని లక్షల మంది మెంబర్లు కట్టారు. మీ ఫండ్ ఎంత వాల్యూ ఉండాలి. ఇంత వాల్యూ ఉన్న తర్వాత మీరు మినిమం పెన్షన్ 1,000 రూపాయలను పెట్టడం అనేది ఎంత హాస్యాస్పదమో మీరు ఆలోచించండి అని చెప్పి ఒక వర్గం వారికి సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఇన్ని జరిగినా, ఇన్ని కోర్టులు ఈ విధంగా మాట్లాడుతున్నా,
ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్కి ఎందుకు చెల్లించట్లేదు అని చెప్పానంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సుప్రీంకోర్టులో వేసిన దయాద్రమ భిక్ష పెట్టి ప్రతి పిటిషన్ నుంచి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు డిజాల్వ్ చేశా అంటూ ఉంటే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరిగిపోయింది, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడని. సరే ఓకే, ఎవరు ఏం చేయలేరు వేరు సంగతి. కానీ ఒకానొక నాటికి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కనుక తిరగబడి మీ యొక్క ట్రస్ట్ అకౌంట్స్ అంతా తీసి ఈ ట్రస్ట్ అకౌంట్స్ మంది మొత్తం కంప్లీట్గా అసలు ఇన్కమ్ జనరేషన్ చేసిందంత, ఇచ్చిందంత, పోయేదంతా, తర్వాత పోతే ఏ వాటికి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చిన క్లాస్ ఇన్ క్లాసు మీరు ఏదైతే విభేదం చేస్తున్నారో ఆ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎలా ఇచ్చారు, ఇంకో ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు కాదంటున్నారు అని కనుక విషయాలు తేల్చినా, లేదు సెంట్రల్ గవర్నమెంట్ వారు కనుక తలుచుకొని ఇది పెద్ద ఇష్యూ అయిపోయి, ఎందువల్ల అని చెప్పనంటే 23 నుంచి ఇప్పటిదాకా అది చాలా చాలా డిఫరెంట్ కోణాల్లో నడిచింది. 23 నుంచి ఇప్పుడు దాకా చాలా మంది పెద్దవాళ్ళు అయిన వాళ్ళు గతించి ఉంటారని నా యొక్క అభిప్రాయం. వారందరూ ఆ నెంబర్ పెరిగిపోతుంది, గతించే వాళ్ళ నెంబర్ పెరిగిపోతుంది. ఎందుకంటే మన ఇండియన్ కంటెస్ట్లో లైఫ్ స్పాన్ దాదాపు 70-72 కంటే ఎక్కువ ఉండటంలా. యావరేజ్ లైఫ్ స్పాన్, అందరి గురించి యావరేజ్ లైఫ్ స్పాన్ కాబట్టి యావరేజ్ లైఫ్ స్పాన్ ఇలా ఉంది కాబట్టి లక్షల మంది ఉన్నారు కనుక ఇందులోంచి ఒక్కోళ్ళు జారుకుంటే వాళ్ళు ఇవ్వక్కర్లేదు కదా. అందుకనే ఒక సిబిటి మెంబర్ కూడా దానిలో ప్రత్యేకంగా రాశాడు, వీళ్ళు హాస్టైల్ యాటిట్యూడ్ అవలంబిస్తున్నారు వీళ్ళ మీద అని. హాస్టైల్ యాటిట్యూడ్ అంటే శత్రుత్వం అనమాట. శత్రుత్వం దేనికండి? ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఎ ట్రస్ట్. ఈ ఈపీఎఫ్ అనేది ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ వెల్ఫేర్ దానికోసం పనిచేయాలి. పనిచేస్తున్నప్పుడు దేనికి ఎంప్లాయీ ప్రొవిడెంట్ వాళ్ళు హాస్టైల్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. హాస్టైల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని న్యాచురల్ అట్రిషన్ కోసం చూస్తున్నారని ఒక చిత్రమైన కామెంట్. ఇంగ్లీష్ చాలా చెడ్డదండి బాబు. ఒక చిన్న వర్డ్ రాసినా కానీ దాని డీప్ మీనింగ్ తీస్తే ఎవరినైతే ఆ యొక్క ఇంగ్లీష్ వర్డ్ అన్నారో ఆ తల పట్టుకుని చావాలి వాడు. ఎందుకంటే అంత చండాలంగా ఉంటుంది. మాట్లాడటానికి ఒక సింపుల్ హాస్టైల్ యాటిట్యూడ్ ఒక చిన్న మాట అన్నాను కానీ యాక్చువల్గా తెలుగులో మాట్లాడడం శత్రుత్వము. ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద శత్రుత్వం వహించారు అని. అయితే నా యొక్క అనుభవంలో నాకు తెలిసినవి ఏమిటి అని చెప్పనంటే వీళ్ళు ఇప్పుడుగా ఎప్పటి నుంచో ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మాది కాదు అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు. ఈ హయ్యర్ పెన్షన్ విషయం వదిలిపెట్టండి. ఈ హయ్యర్ పెన్షన్ విషయము మీకు 22లో తేలి దాని గొడవ సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చింది. ఇది కాకుండా అంతకుముందు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన వాళ్ళు మా వాళ్ళు కాదు. ఏదైనా పిఎఫ్ నుంచి కనుక బెనిఫిట్స్ వస్తే కనుక అవి అన్ఎగ్జాంప్టెడ్కు మాత్రమే వర్తిస్తాయి అన్న లెవెల్లో నేను దాదాపు ఒక 10-15 సర్క్యులర్స్ నేను చూశాను. వాళ్ళు సరే దానికి అట్లా ఉన్నా కానీ వీళ్ళని ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తోటి వాళ్ళని చూస్తున్నట్టుగా ఎప్పటి నుంచో గమనించాను నేను. ఎందుకంటే దే ఆర్ గివింగ్ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఉంది ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్. అయితే ఇప్పుడు కొంతమందికి వీళ్ళు జారీ చేసి కొంతమంది లేదు అన్నారు అని అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఆలోచన ఏమిటి తెలుసా అండి? అంటే వీళ్ళు కరెక్ట్గా లా ప్రకారం పోతున్నారు, లా ప్రకారం వాడు ఎలిజిబుల్ వీడు ఎలిజిబుల్ కాదు అని ఒక మాట అనటానికి అన్నట్లయితే అప్పుడు సుప్రీంకోర్టులో కూడా చూడండి కొంతమందికి ఇచ్చాము లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఏదో ఒక మాట అనటానికి ఆస్కారం ఉంది అన్న పద్ధతిలో అన్న ధోరణిలో వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దగ్గర పెట్టుకొని ఈ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు అని అంటున్నారు. కానీ ఈ క్లాస్ ఇన్ క్లాస్ ట్రీట్మెంట్ కూడా ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈజ్ రాంగ్ అన్న సంగతి పెద్దలేని ఈపీఎఫ్ వాళ్ళకి తెలుసా తెలీదా అన్నది ఇంకా నాకు డౌటే. మరి తెలుసుకుంటారేమో. మరి వీరి యొక్క లా అడ్వైజర్స్, వీరి యొక్క సీనియర్ అడ్వకేట్లు ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసి కాదు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అంటారో వాళ్ళకి ఏం సలహా ఇస్తారనేది ఇంకా ముందు వేచి చూడాలి. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక వర్గం వారు ఎవరైతే ఈ పెన్షన్ మొత్తం క్యాన్సిల్ చేసి పారేయండి, మేము కట్టిన డబ్బు ఇంట్రెస్ట్ మాకు ఇచ్చేయండి, మేము హాయిగా ఉంటాము, అది ఇంకో దట్టు వేసుకుని 5, 10, 20, 30 వాటెవర్ ఇటు అంటే 1250 రూపాయలు సంవత్సరానికి కడితే దాదాపు 14,000 చిల్లర వస్తుంది. వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా అనుకుంటే
2014-24 దాకా 10 ప్లస్ ఇది 12 12 ఏం చెప్పంటే 12 × 14 అనుకుంటే సబ్స్టాన్షియల్లీ 1,50,000 2 లక్షల రూపాయల దాకా ఉంది విత్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే. ఓ 3 లక్షల రూపాయలు ఏదైనా వేసుకున్నా కానీ 7% ఇంట్రెస్ట్ వచ్చినా కానీ నో ప్రాబ్లం, నాకు కార్పొరేట్ నా దగ్గర ఉందన్న ఫీలింగ్ నాకు వస్తుంది. వీళ్ళు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ కంటే ఐ విల్ గెట్ బెటర్, 100% ఐ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్ ఇన్కమ్. ఓన్లీ నేను మాట్లాడుతున్నాను 1/9/2014 తర్వాత ఈ రోజు వరకు ఉన్న కాంట్రిబ్యూషన్స్ ఎవడైతే మాకు వద్దు 26లో ఎవరైనా రిటైర్ అవుతున్నారు, మాకు వద్దు మాకు ఇచ్చేసేయండి అని పక్కన నేను ఇంకా అంతకుముందు మాట్లాడటం ఇప్పుడు 26 రిటైర్ అయినాడు అంటే ఇక్కడ 14 ఏళ్ళు ఉన్నాయి సర్వీసు. ఈ 14 ఏళ్ళ సర్వీస్ని క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇచ్చినట్టయితే దాదాపు 2.5-3 లక్షల రూపాయలు ఈపీఎఫ్ పే చేయాల్సి వస్తుంది. పే చేసినట్టయితే దాన్ని తీసుకెళ్ళి నేను ఏ ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఎస్బీఐలోనో ఇంకెక్కడో వేసినట్టయితే 7.5% చొప్పున నాకు ఇంట్రెస్ట్ వచ్చినా కానీ 7/3 = 21,000 నెలకి 1,500 రూపాయలు ఈజీగా వచ్చినట్టే. మీకు 1,000 రూపాయల పెన్షన్ నాకెందుకు, నా 3 లక్షల కార్పొరేషన్ నా దగ్గర ఉంది కదా అన్నది ఇది ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్లో మనుషులు మూవ్ చేస్తున్నారు. అయితే ఏది ఏమవుతుందో ముందు తర్వాత కాలానికి తెలుస్తుంది. కానీ ఈ యొక్క హైయర్ పెన్షన్ ఇనెలిజిబిలిటీ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా తీవ్రంగా పరిగణించబడుతోంది. ఇది ఖచ్చితంగా పార్లమెంటులో ఒక ఆర్డినెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పార్లమెంట్ నుంచి ఏమైనా మంచి పార్లమెంటరీ కమిటీయే దీనికి ఒక నేతృత్వం వహించి దీని యొక్క వ్యవహారాన్ని తేలుస్తుందేమో అన్న అనుమానం కూడా నాకుంది. సో అందరికీ మరొకసారి నమస్కారం చెబుతున్నాను. నన్ను ఇప్పటికే 1 నిమిషం పెరిగిపోయింది, ఏమనుకోవద్దు, 10 నిమిషాల కంటే లేదు.